ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము, అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టే తొలకరి వర్షము కడవరి వర్షము మన యొద్దకు వచ్చును అన్నమాట. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా యేసయ్యా, నీ నామమునకు వెలలేని స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, గనుడా, మహోన్నతుడా, మా ఆశ్రయ దుర్గమా యేసయ్యా, వెలలేని స్తోత్రాలు దేవా. చేరిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి దేవా. నాన్న, వచ్చి రాని స్వరాలతో నిన్ను స్తుతించి గానము చేయగా నాన్న మీరే ప్రశంసించబడ్డారని, ఘనపరచబడ్డారని, మహిమపరచబడ్డారని మేము నమ్ముచూ ఉన్నాము దేవా. వెలలేని స్తోత్రాలయ్యా. చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. నాన్న, మా జీవితాలను సరిచేసుకోగల మాటలు నాన్న యేసయ్య మాకు అందించమని, నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి మాతో మాట్లాడమని యేసయ్య నామములు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హోషేయ గ్రంథము 6వ అధ్యాయంలో మనకి ఇక్కడ రాస్తూ ఉన్నాడు హోషేయ. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చి వేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయనే మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. ఈ వచనంలో మరి హోషేయ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు హోషేయ? దేవుని వైపు మరలుదాం రండి అని ప్రకటిస్తున్నాడు అన్నమాట. దేవుని వైపు మరలుదాం అని చెప్పేసి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే మరలక ఏమైపోయారు? వెనుదిరిగిపోయారు. అంటే మరి ఇశ్రాయేలీల పరిస్థితిని మనం గమనిస్తామన్నమాట. ఈ ఐగుప్తు నుండి మరి కానాను దేశానికి ప్రయాణమైనప్పుడు నిజంగా అది 45 సంవత్సరాలు ప్రయాణించాల్సిన ప్రయాణమా, 40 దినాల ప్రయాణమా? ఆలోచన చేస్తే ఆ ప్రయాణం అంతగా దీర్ఘంగా సాగిపోవడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తన అన్నమాట. దేవుని వైపు నడవవలసిన వారు, దేవుని మార్గములో నడవవలసిన వారు ఏమవుతున్నారంటే వెనుదిరిగిపోతూ ఉన్నారు. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి హోషేయ ప్రకటిస్తున్నాడు అన్నమాట. ఏమని ప్రకటించాడంటే ప్రకటన మనం ఎబ్రీలకు రాసిన పత్రికలో చూస్తాం 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సమూహము 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము అని ఆ అధ్యాయం అంతా చదువుతుంటే ఆ ఇశ్రాయేలీలో కొంతమంది సంహారకుని చేత చంపబడ్డారు. ఎందుకు చంపబడ్డారు? సనుగులతోను వణుగులతోను ఆయన్ని అనుసరించారు అన్నమాట. సరైనటువంటి ప్రవర్తన లేదు, సరైనటువంటి ప్రయాణం ఇశ్రాయేలీలో లేదు. అందుకే చాలా మంది కూడా ఏమైపోయారంటే కాలము గతించిపోయారు. ప్రయాణంలో చివరికి
కానాను చేరుకోలేకపోయారు, మార్గంలోకి నడవలేకపోయారు, దేవుని వైపు నుండి వేరొక వైపు తిరిగారు. మనం గమనిస్తాం, సొదొమ గొమొర్రా పట్టణము ఇక అగ్ని గంధకములతో కాల్చివేయబడుతుంది అని చెప్పి ప్రకటించినప్పుడు లోతు కుటుంబం బయలుదేరి ప్రయాణమై వెళుతున్నటువంటి సమయంలో ఈ లోతు భార్యకు ఏం గుర్తొచ్చిందో, ఇంట్లో బంగారం పెట్టిందో ఇంకేం పెట్టిందో తెలియదు. ఏం చేసింది, వెనక్కి తిరగకుండా ఇక్కడ ముందుకు సాగిపోమంటే ఏం చేసింది అంటే వెనక్కి తిరిగిపోయింది. వెనక్కి తిరగటం వల్ల ఏమైందంటే ఆమె నిస్సారమైన ఉప్పు స్తంభంగా మారిపోయింది. ప్రియులారా, మరి ఇక్కడ గమనిస్తూ ఉన్నామన్నమాట. సాగిపోతున్నామా, ఆగిపోతూ ఉన్నామా? అందుకనే హోషేయ ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడంటే చూడండి, మరియు యెహోవా యొద్దకు మరలుదుము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరిచేది. చీల్చేది ఆయనే, స్వస్థత ఇచ్చేది ఆయనే అన్నమాట. కారణం ఏంటి? చీల్చడానికి కారణం ఏమిటంటే దేవుని వైపు మరలకుండా ఉండటం, దేవునికి దూరంగా ఉండటం, దేవుని వైపుకి రాకుండా ఉండటం. దురవస్థలో పడిపోతున్నావు నువ్వు. ఈ కష్టానికి, ఈ బాధకి, ఇబ్బందికి, ఇరుకుకి నువ్వు ఇబ్బంది గురవుతున్నావంటే, వ్యాధితోనో బాధతోనో కష్టంతోనో గురవుతున్నావంటే కారణం ఏమిటంటే దేవునికి విరోధముగా చేస్తూ ఉన్నావు. ఆలోచన చేయాలి. దేవుని వైపు మరలకుండా ఇంకా కుంటి సాకులు చెబుతూనే ఉన్నారు చాలా మంది కూడా. రండి, ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానని యేసయ్య సెలవిస్తుంటే ఇంకా రాకుండా మరి కుంటి సాకులు చెబుతూ ఉన్నారు. ఆలోచన చేయండి. దేవుని వైపు మరలాల్సిన మనం మరలకుండా ఉన్నాం. అందుకే మనం చీల్చివేయబడుతున్నాం అన్నమాట. అందుకే కష్టాలకు గురైపోతూ ఉన్నాం అన్నమాట. అందుకే నష్టాలకు గురైపోతూ ఉన్నాం అన్నమాట. ఇంకా తెలుసుకోలేకున్నాం. చూడండి, మనం ఆలోచన చేస్తే ఈ కష్టాలకి, ఈ నష్టాలకి, ఈ వేదనలకి, ఈ ఇబ్బందులకి కారణం ఏమిటని మనం ఆలోచన చేస్తే హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో మనకి తేటగా చెప్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 15వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తనకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. అంటే ఏం చెప్తున్నాడు? మనం ఇక్కడ ఆలోచన చేస్తే దురవస్థ కలిగినప్పుడు తను ఏం చేస్తారంట? వెతుక్కుంటారట. దురవస్థ అంటే చెడ్డ వ్యవస్థ, చెడు పరిస్థితి, ఇబ్బంది, కష్టం, బాధ, నష్టం, శ్రమ ఏది సంభవించినా కారణం ఏమిటయ్యా అంటే దేవునికి వెతికి రక్షించబడడానికే అన్నమాట. కనీసం అప్పుడైనా దేవుడు నీవు కష్టం సంభవించినప్పుడు, శ్రమ సంభవించినప్పుడు, బాధ సంభవించినప్పుడు తనని జ్ఞాపకం చేసుకుంటారు అని. నిజమే కదా? చాలా మంది కూడా కష్టం వచ్చినప్పుడే దేవుడు, బాధ వచ్చినప్పుడే దేవుడు, వేదన వచ్చినప్పుడే దేవుడు.
నష్టం వచ్చినప్పుడే అయ్యో దేవుడా నాకేంటి ఇలా జరిగింది. దేవుడిని మరిచిపోయిన జనం తినటం త్రాగటం వ్యసనాలకు గురైపోతూ ఉన్నారు. మరి దేవుడిని జ్ఞాపకం చేసుకోవట్లా, దేవుడు జ్ఞాపకం చేసుకొని స్థితిలో ఉన్నారు. అందుకే వారికి ఏమి సంభవిస్తున్నాయి అంటే దురవస్థ. దురవస్థ ఎందుకు సంభవిస్తుందంటే దేవుణ్ణి మరిచిపోయారట, దేవుణ్ణే మరిచిపోయారట. ఆలోచన చేయాలి. ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా బలం కలిగి ఉన్నావేమో, సంపద కలిగి ఉన్నావేమో, ధనం కలిగి ఉన్నావేమో, అధికారం కలిగి ఉన్నావేమో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నీతో ప్రభువు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వేళ. ప్రభు మాట్లాడుతున్నాడు. నీ కష్టం, నీ నష్టాన్ని తీసివేయగల దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దురవస్థకి కారణం ఏమిటంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేకపోవడం, సజీవుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేకపోవడం. ఆలోచన చేయండి. 147వ కీర్తన 3వ వచనంలో ఏమంటాడంటే 147వ కీర్తన 3వ వచనం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, ఆయన గాయములను కట్టువాడు అన్నమాట. ఆలోచన చేద్దాం. ఇక్కడ గుండె చెదిరిపోయింది అన్నమాట. నిజంగా నువ్వు ఎప్పుడైతే నీ స్థితిని ఎరిగావో, దేవా నేను చేసినది తప్పు, నేను సరైన మార్గంలో లేను, నేను నా స్థితిని అని నువ్వు ఎప్పుడైతే నీ హృదయం బద్దలైపోతుందో, నీ హృదయం చెదిరిపోతుందో, నీ హృదయం నలిగిపోతుందో దేవుని సన్నిధిలో, అప్పుడు వెంటనే నీ హృదయాన్ని బాగు చేయగల దేవుడు, నీ హృదయాన్ని ఆయన పరిశుభ్రంగా చేయగలడు. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో గమనించగలం. 9వ వచనం అనుకుంటా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఏం చేస్తారు? దేవుణ్ణి చూస్తారు అన్నమాట. హృదయ శుద్ధి కలగాలి. నువ్వు కుట్రలు కుతంత్రాలు ఉంటే దేవుని దగ్గర నువ్వు ఎలా ఉండగలవు? దేవుని ఎలా నీ పశ్చాత్తాప హృదయం ఉన్నట్టు ఆలోచన చేయాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, బలంగా మాట్లాడుతున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నమాట. కాబట్టి ఆలోచన చేద్దాం. మన దురవస్థకు కారణం ఏమిటంటే దేవుని మరిచిపోవడం. మర్చిపోయామా? ఏ విషయంలో మర్చిపోతున్నాం? ఆలోచన చేయండి. దానియేలు సింహాల బోనులో వేయబడిన రక్షింపబడ్డాడంటే ఆయన ముమ్మారు దేవునికి ప్రార్థించేవాడు. ముమ్మారు. మరి నువ్వెంతకాలం ప్రార్థన చేస్తున్నావు? చూడండి, కీర్తనలు 34వ అధ్యాయము 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు. శ్రమలన్నిటిలో నుండి ఒకదాంటి అనుకుంటున్నారా? ఒక శ్రమ కాదు, శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తాడు. ఎప్పుడు? మొరపెడితే. మొరపెడితేనేగా. మొరపెడితే కూడా దేవునితో మాట్లాడటం, నువ్వు అడగడం దేవుణ్ణి. ఈ లోకపు తండ్రిని ఏ విధంగా నువ్వు అది కావాలి ఇది కావాలని అడుగుతావో, ఆ పరమ తండ్రిని నువ్వు అడగటం నీకు కావాల్సింది. ఎవరైతే నీతిమంతులుగా ఉండి దేవునికి మొరపెడతారో ఆ ప్రార్థన దేవుడు ఆలకించి శ్రమలన్నిటిలో నుండి ఏం చేస్తాడట? శ్రమలన్నిటిలో నుండి
రక్షించే దేవుడు అన్నమాట. శ్రమలన్నిటిలో నుండి రక్షించే దేవుడు అన్నమాట. ఆలోచన చేయండి. నలిగిపోయిన హృదయం ఉంటే, నువ్వు పశ్చాత్తాప హృదయం ఉంటే, ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యలారా, అమ్మలారా, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇంకా ఎంతకాలం మార్పు లేకుండా జీవిస్తావు? మారు మనసు దయచేసే దేవుడు నీకు ఎదురవగా ఎందుకు ఆయన వదిలి వెళ్ళిపోతావు? ఆలోచన చేయాలి. చూడండి, కాబట్టి దురవస్థకి కారణం ఏమిటంట? దేవుడు ఆయన్ని మరిచిపోవడం అన్నమాట. మనం మరిచే వారంగా ఉన్నామా? ఆలోచన చేయాలి. గాయము చేసేది ఆయనే, గాయము కట్టేది ఆయనే. యోబు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథము అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. 5:18 ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన చేతులే స్వస్థతనిస్తాయట. గాయము చేసేది ఆయనే. దేవుని మరిచిపోయి ఇష్టానుసారంగా ఉంటే అప్పుడు ఆయనే కొడతాడు, గాయం చేస్తాడు. చేసిన దేవుడు వదిలివేయుడు, గాయాన్ని కట్టే దేవుడు అన్నమాట. సర్వ సృష్టికర్త, సమస్తము ఆయన నోటి మాట ద్వారానే జరిగినాయి. లాజరు బయటికి రా అంటే సమాధిలో చనిపోయిన లాజరు లేచి వచ్చాడు. నిజముగా ఎంత అద్భుతం, ఆశ్చర్యం. ఆలోచన చేయాలి. అంత శక్తివంతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ రాత్రి వేళ మాట్లాడుతున్నాడు. గాయము చేసేది ఆయనే, గాయము కట్టేది కూడా ఆయనే. ఆయన కట్టింది ఏది కూడా మన వల్ల కాదు. ఆయనే సమస్తాన్ని కట్టేటువంటి దేవుడు అన్నమాట. ఇల్లు సక్రమంగా కట్టబడుతుందా లేదా ఆలోచన చేయాలి. కుటుంబం చక్కగా కట్టుబడుతుందా లేదా ఆలోచన చేయాలి. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లుని ఏం చేస్తుంది? చక్కబెట్టుకుంటుంది, ఇల్లు కట్టుకుంటుంది. మూర్ఖురాలైతే తన ఇల్లుని ఏం చేసుకుంటుంది? పెరిగి వేసుకుంటుంది, ఓడబిక్కుంటుంది. ఆలోచన చేయాలి. ఇప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి గాయము చేసేది ఆయనే, గాయము కట్టేటువంటి దేవుడు ఆయనే. గుండె చెదిరిన వారిని బాగు చేయు దేవుడు అన్నమాట. మానసికంగా అయినా, రోగాలైన, వ్యాధులైన, బాధలైన సమస్తాన్ని కూడా ఆయన బాగు చేయగల దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆలోచన చేస్తే మన దేవుని గురించి చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు అన్నమాట. ఇలాగ పలుకుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, అయినను
వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యుద్ధను దీన మనస్సు గలవారి యుద్ధను నివసించుచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఎలాంటి వాడో చెప్తూ ఉన్నాడు. మొదటిగా మహా గనుడు అన్నమాట. గనుడు గొప్పవాడు, మహోన్నతుడు అన్నమాట, ఉన్నతమైన వాడు. ఆయన తప్ప ఇంకా ఉన్నత స్థలానికి ఎవరు కూడా అర్హులు కారు అన్నమాట. అద్భుత కరుడు ఆయన, ఆశ్చర్యకరుడు ఆయన ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరి దగ్గర ఎవరిని బాగు చేసే దేవుడు అంటే వినయము గల మనసు గల వారిని ఏం చేస్తానంటే వారి ప్రాణమును ఉజ్జీవింప చేస్తానంటున్నాడు. వినయం వినయం చాలా మందికి పెద్దల ఏళ్ళ వినయం ఉండదు. పెద్దలను ఎట్ట పడితే అటు మాట్లాడతారు. కొంతమంది అయితే వారి గురించి ఇంకా చెప్పేది కాదు. వాళ్ళు ఎట్ట మాట్లాడతారు, వాళ్ళ యాక్షన్ ఏంటో అన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. అంటే వారిని ఇమిటేషన్ చేస్తారు. వినయం లేకుండా ఉంటున్నారు. పెద్దలతో ఎలా పడితే అట్లా మాట్లాడుతున్నారు. తండ్రితో కుమారులు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. తల్లితో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. కూతురైనా కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. వినయం వినయం ఉండాలి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో పిల్లలారా మీ పెద్దలకు లోబడి ఉండుడి, దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోమని చెప్తే అసలు పిల్లలు ఆ విధానమే లేదు. పెద్దలకు లోబడే తత్వమే కనపడట్లేదు అన్నమాట. ఆలోచన చేయాలి. మనం ఎలా ఉండాలంటే వినయము కలిగిన మనస్సు ఉంటే మన ప్రాణాన్ని ఏం చేస్తాడు దేవుడు? ఉజ్జీవింపచేస్తాడు. నలిగిన మనసు గల వారిని ఏం చేస్తాడు? ప్రాణాన్ని ఉజ్జీవింపచేస్తాడు. ఈ రాత్రి వేళ నలిగిపోయిన స్థితి ఉన్నావా? నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు, కష్టంలో ఉన్నావు, నష్టంలో ఉన్నావు, వేదనలో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావో కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నలిగిపోయిన స్థితి నుండి నిన్ను లేవనెత్తేటువంటి దేవుడు అన్నమాట. 147వ కీర్తనలోనే 6వ వచనం అనుకుంటా బహుశా ఏమంటాడంటే లేవనెత్తుతానంటాడు. 147వ కీర్తన ఏం చేస్తాడట? దీనులను లేవనెత్తుతాడు. దీన మనస్సు అంటే చాలు, దీనుడు అయి ఉంటే చాలు. దేవుని దగ్గర దీనుడు అయి ఉంటే చాలు, ఆయన నిన్ను లేవనెత్తుతాడు. నిజంగా యోసేపును అన్నల చేత కొట్టబడ్డాడు, లోయలోకి తోయబడ్డాడు, అమ్మబడ్డాడు, చివరికి కారాగారంలో వేయబడ్డాడు. అయినా దేవుని దగ్గర వినయంగానే ఉన్నాడు కాబట్టి చివరికి ఐగుప్తు దేశానికే రాజయ్యాడు. ఈ రాత్రి వేళ నీ మనస్సు, నీ హృదయం ఎలా ఉంటుంది? దేవుని వైపు మరలుకున్నావా? మరలుకున్న నీవు మరి బ్రతికించేది కూడా ఎవరై అంటే గాయము చేసేది ఆయనే, గాయము కట్టేది ఆయనే, నలిగిన స్థితిని ఇచ్చేది ఆయనే. ఎందుకంటే శ్రమలు, కష్టాలు ఈ ఎప్పుడైతే వస్తాయో అప్పుడే నీ స్థితి తెలుస్తుంది అన్నమాట. అంటే అత్తలేని కోడలు ఉత్తమరాలు. అంటే ఆ అత్తుంటే కోడలు ఏం చేస్తుంది? వాళ్ళిద్దరి మధ్య వైరం అన్నమాట. అప్పుడు తెలిసిపోయింది అత్తను చూసుకునేదో చూసుకోదో. అత్తని జాగ్రత్తగా చూసుకునే కోడలో కాదో అప్పుడు తెలిసింది ఆ మనసు. ఆలోచన చేయండి. దేవుని దగ్గర నువ్వు వినయముగా ఉంటే నీ మనసు, నీ ప్రాణమును ఉజ్జీవింపజేసేది కూడా దేవుడే అన్నమాట. మన స్థితిని మనం తెలుసుకోగలుగుతున్నాం అన్నమాట. దేవుని వైపు మరలేమా,
దేవునికి దూరస్తులంగా ఉన్నామా? దూరస్తులుగా ఉంటే ఏ అవస్థలోకి వెళ్తాం? దురవస్థలోకి వెళ్తాం. దురవస్థలోకి వెళ్ళిన వాళ్ళని దేవుడు చూస్తూ ఉన్నాడు. గాయము చేస్తాడు, గాయము కడతాడు. ఎప్పుడు? నువ్వు మరలుకున్నప్పుడు, దేవుని వైపు మరలుకున్నప్పుడు. మరలుకున్న నీవు నేను ఏం చేస్తాడో చూద్దాం. చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం. ఆ 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున మనల్ని ఏం చేస్తాడట? స్థిరపరుస్తాడు అన్నమాట. మనల్ని స్థిరపరుస్తాడు. మరలితే చాలు. ఎవరు నా యందు ఉంటారో నేను వాని యందు ఉంటాను అంటున్నాడు. ఎవరి దగ్గర నివసిస్తానంటున్నాడు? దీనుల దగ్గర, వినయము గల వారి దగ్గర నేను నివాసం చేస్తానంటున్నాడు. మరి ఆయన్ని పొందుకున్నామా? ఈ రాత్రి వేళ పొందుకోకుండా ఉన్నామా? పొందుకోకుంటే ఆయన వైపు మరలండి. ఆయన్ని పొందుకుంటాం. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాలలో కలుగుతాయి. ఆలోచన చేయండి. ఆయన మాట్లాడే దేవుడు, చూసే దేవుడు. నువ్వే స్థితిలో ఉన్నావో చూస్తున్నాడు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో చూస్తున్నాడు. కాబట్టి ఆయన అద్భుతంగా నిన్ను ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు అన్నమాట. నువ్వు ఆయన వైపు మరలితే బ్రతికించే దేవుడు, నిన్ను స్థిరపరిచే దేవుడు, జారకుండా పడకుండా పట్టుకునే దేవుడు అన్నమాట. ఈ రాత్రి వేళ ఆయనకు అప్పగించుకుందామా? ఆయన వైపు మరలుదామా? లేక అలానే ఉండిపోదామా? ఆలోచన చేయండి. ఈ రాత్రి వేళ నీతో నాతో మాట్లాడుతున్నాడు. సాగిపోయే వారంగా ఉన్నామా? ఆగిపోయే వారంగా ఉన్నామా? ఆయన వైపు మరలుకున్నామా? ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం అవగాహన చేసుకొని దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.